సో మన వారణాసి సినిమాలో మన భార్గవరామ్ ఎన్టీఆర్ అన్న చిన్న కొడుకు ఉంటాడా? ఒకవేళ ఉంటే వాళ్ళు మొత్తం ఒక రౌండ్ వేస్తాడు, అంటే ప్రతి ఒక్కరు చూస్తారనమాట ఈ సినిమా. ఒకవేళ ఉంటే ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో భార్గవరామ్ ఉన్నాడు, ఖచ్చితంగా ఉంటాడు, ఇప్పుడు జైలు క్యారెక్టర్ చేస్తున్నాడు అని కొంతమంది రూమర్స్ వస్తున్నాయి అనమాట. అది నిజంగా జరగాలి అంటే మాకు ఒక ప్రాపర్గా మెసేజ్ లేదనమాట అక్కడ నుంచి, ఇట్లా కన్ఫర్మేషన్ లేదు కదా. సో ఇట్లా వినిపుడుతుందనమాట, భార్గవరామ్ ఉంటాడు, భార్గవరామ్ చిన్నగా ఎన్టీఆర్ అన్న చిన్న కొడుకు ఉంటాడు ఈ సినిమాలో అని పక్కా అని రూమర్స్ వస్తున్నాయి. అది కానీ నిజమైతే వానేమంగా చింపుతారుగా. ఇక్కడ ఏపీలో తెలంగాణలో తెలిసినదే కదా, ఇద్దరు హీరోస్ దిగినట్టనే ఒక సినిమాలో అట్లా అనమాట. ఇప్పుడు కొడుకుగా ఎన్టీఆర్ అన్న కొడుకు వచ్చేసాడంటే ఇంకా ఆటోమేటిక్గా ఎవరి తరపు నుంచి పోతారో అనేది కూడా తెలిసిపోతుంది. అది అట్లా ఒకవేళ ఉంటే మటుకు అది ఉండాలని కోరుకుంటాం అనమాట. ఇప్పుడు ఎందుకంటే చిన్న కొడుకుని చూసింటారు ప్రతి ఒక్కరు, ఎట్లుంటాడు మంచి ఎన్టీఆర్ అన్న ఎట్లుంటాడు అట్లా చిన్న పుల్లు ఉన్నట్టు ఉంటాడు. ఒక ఉండాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. చూద్దాం అలా ఉంటాడో లేదో అనేది కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇప్పుడు మన ఎన్టీఆర్ అన్న యాక్సెప్ట్ చేస్తాడా మన ఎన్టీఆర్ అన్న అంటే ఖచ్చితంగా చేస్తాడు ఒకవేళ అడిగితే. ఎందుకంటే ఇప్పుడు కొడుకు అనేమో ఫస్ట్ సినిమాతో వాళ్ళు మొత్తం ఒక రౌండ్ వేస్తాడంటే ఎందుకు కాదంటాడు ఎన్టీఆర్ అన్న. ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న వాటికి ఓకే చెప్పేస్తాడు. ఒకవేళ రాజమౌళి సార్ అడిగితే ఖచ్చితంగా ఓకే చెప్పేస్తాడు, అది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ రాజమౌళి సార్ ఏ క్యారెక్టర్ దింపుతాడు ఆ కొడుకుతోని అనేది తెలియదు. కన్ఫర్మేషన్ మటుకు వీడియో మటుకు లేదు గైస్ అసలు. ఎట్లా అంటే ఒక ట్విట్టర్ ద్వారా ఒక న్యూస్ వచ్చింది, ఆ న్యూస్ని పట్టుకొని స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. ఉంటాడు అని కొంతమంది అంటారు, ఇంకా పెట్టినారనమాట. ఉండడా అనేది కొంచెం డౌట్లోనే ఉంది. ఇంకా మన మహేష్ బాబు అన్నది చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేస్తున్నాడా, ఒకవేళ లేకపోతే వేరే క్యారెక్టర్ ఏమన్నా చైల్డ్హుడ్ ఏమన్నా చేస్తున్నాడా, అట్లా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ ఉన్నా జస్ట్ ఒక 10 నిమిషాలు అట్లా వచ్చిపోయినా కూడా చాలరైనా. అంటే ఫస్ట్ సినిమాతోనే కొంచెం భారీగా ఇంకెక్కడ పోతుంది సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. RRRకి ఎక్కడ పోయింది, ఆస్కార్కి వనమా స్టేజ్ మీద ఎక్కి ఆస్కార్లు వేసుకొని ఇట్లా ఇంటికి వచ్చేసినారు వేసుకొని కొన్ని. అట్లా ఈ సినిమాని రాముడు మన మహేష్ బాబు అన్న ఇట్లా ఇప్పుడు వన్ ఆఫ్ ద యూనిక్ స్క్రిప్ట్తోని మళ్ళీ ఇప్పుడు వారణాసి తీస్తున్నాడు, అన్నమ్మ కథ ఇట్లా 1988ది ఇట్లా తీసుకున్నాడు అనమాట కాశీది. అట్లా ఎట్లా చూపించగలుగుతాడు ఏది అట్లా అనేది. మన కీరవాణి గారు కూడా ఆయన స్పీచ్ ఇస్తాడు, ఇట్లాంటి విలను ఈయన తప్పగా ఇంకోడు ఉండడు అనేది ఒక స్పీచ్ ఇస్తాడు మన కుంభ క్యారెక్టర్. అట్లా ఈ సినిమాని ఊహించుకోండి అసలు ఎట్లా తీస్తాడు, ఎట్లా అసలు భారీ ఎక్స్పెక్టేషన్గా ఈ సినిమాతో, భయంకరమైన ఎక్స్పెక్టేషన్తో వీళ్ళు ఇచ్చే ఏమంటారు ప్రమోషన్లో. దీని ప్రమోషన్లకి ఎన్ని కంట్రీలు ఇస్తారు, అసలు వాళ్ళకే తిప్పొస్తాడు ఈసారి మన రాజమౌళి సార్. ఇది పక్కా మటుకు RRRకే ఎన్ని ఇచ్చినా ఇంటర్వ్యూలు ఒక్కటే రెండవ అనవ ప్రతి ఒక్క లాంగ్వేజ్కి పోయి ఆ లాంగ్వేజ్లో మ్యాక్సిమం 2-3 చేసి ఇచ్చినాడు. అట్లా ఈ సినిమాతోనే ఎంత ఎక్స్పెక్టేషన్ చేసింటాడు, ఏమేమి ఆలోచించాడు ఆయన అని. ఈ సినిమా తీసిన తర్వాత మళ్ళీ ఈ సినిమా కన్నా ఇంకో పెద్ద టాస్క్ ఏమంటే వాళ్ళకి ఈ ఇంటర్వ్యూలు. ఇది ఎట్లా ప్రమోషన్ చేసుకోవాలి ఈ సినిమాని, ఎక్కడికెక్కడ తీసుకోవాలి అట్లా అనేది. ఇప్పుడు సినిమాని డేట్ ఇచ్చింటాడు, ఒక డేట్. మనము వాళ్ళకి ఏమన్నా పనుంటుందేమో మార్చింటాడేమో అని మనం అనుకుంటాము. ఎంగేజింగ్గా చేసుకుంటాడు పీపుల్ అనమాట. ఒక డేట్ ఇచ్చి ఆ డేట్కి ఫిక్స్ అయిపోయింటారు, ఆ డేట్కి అని. ఇంకో ఎవరైనా తెలియని వాళ్ళు కూడా ఆ టాపిక్ గురించి మాట్లాడుకోవాలి, ఆ సినిమా గురించి అనేది ఒక డేట్ నుంచి ఇంకో డేట్కి జంప్ అవుతాడు. ఆ డేట్ కూడా ఆయనకు తిక్కలేసుకున్నాక ఆ డేట్ కూడా మార్చి ఇంకో డేట్కి పోతాడు. అట్లా ఎంగేజింగ్గా చేసుకుంటాడు. మొత్తం ఆ సినిమా గురించి ఇంకా ఒక 4-10 మంది ఇట్లా మాట్లాడుకోవాలా, మొత్తం అందరూ దిగాల. ఈ రోజు కాకుంటే ఒక 10 రోజుల తర్వాతనైనా ఆ సినిమా చూడాలా ప్రతి ఒక్కరు అనేది కూడా రాజమౌళి గారు మెంటాలిటీ. అంత పెద్ద డైరెక్టర్ అయినాడంటే కూడా అట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది. ఇంకా ఎంత పీస్లో ఉంటాడో ఆయన ఆలోచించే విధానం అనేది కనబెట్టలేరనమాట. ఎవరు తెలియదు ఆయన మైండ్ తప్ప. అట్లా ఆలోచించే మనమ్మ ఎక్కడికో పోయింది ఆ సినిమా RRR. ఇప్పుడు ఇంకా వాడ రాసి ఎక్కడ పోతుందో ఎక్కడ పోగలదో కూడా తెలియదు. అది దాని ఇంకా అంతకు మించింగా అది
అట్లా మన ఎన్టీఆర్ అన్న కొడుకు ఒకవేళ కన్ఫర్మేషన్ అంటే మటుకు చాలా రన్ అయినా అనుకుంటారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎందుకంటే మనోడు ఎంత క్యూట్‌గా ఉంటాడో, మంచి కొంచెం మాస్ లుక్‌గా ఉంటాడు. అట్లా ఇప్పుడు పెద్దోడు అంటే కొంచెం క్లాసికల్. ఎట్లా అంటే ఇప్పుడు 'నాన్నకు ప్రేమతో' ఎట్లుంటాడో మంచి అట్లుంటాడు. మన చిన్నోడు ఇట్లా కాదు. 'ఆది' సినిమా టైప్ లెక్క ఉంటాడనమాట. అట్లా మనోడిని మటుకు ఖచ్చితంగా భార్గవరావుని పెట్టుకుంటే బావుంటది. నా ఫీలింగు. సో మీరేమనుకున్నారు మళ్ళా? ఇప్పుడు భార్గవరావు ఉంటే మేలా? అంటే ఉంటే మేలా అని అడగడానికి కూడా లేదు. ఉండాలా బ్రో ఖచ్చితంగా రావాలి ఎంట్రీలోకి అని చాలా మంది కోరుకుంటారు. అట్లా ఎంతమంది ఉంటారో చూద్దాము. సో ఒకవేళ ఉండాలనుకుంటే మటుకు ఖచ్చితంగా లైక్ కొట్టండి. మన భార్గవరావు ఉండాలి అనుకుంటోళ్ళు లైక్ కొట్టండి. చూద్దాం వాళ్ళు ఎంతమంది ఉండాలని కోరుకుంటున్నారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల వీడియో అనేది ఒక నలుగురికి పోతదింకా. నువ్వు ఒక్క లైక్ కొట్టినా కూడా నీ ద్వారా ఇంకొక 10 మందికి పోతది వీడియో. అట్లా మీరు లైక్ చాలా సింపుల్‌గా ఉంటది గానీ లైక్ కొట్టడం వల్ల చాలా ఉపయోగం ఉంది. సో మీరు ఖచ్చితంగా వీడియోని మటుకు లైక్ కొట్టండి. అలాగే ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్‌మెంట్ చేయండి గైస్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.